హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ ఫ్రై ఎట్లా చేయాలని ఫుల్ వీడియో అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య చేస్తున్నారు ఈరోజు చికెన్ ఫ్రై అయితే. ఇక్కడ 2 కేజీలు చికెన్ తీసుకున్నాము. చికెన్ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం లెమన్, సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కుంటే స్మెల్ అనేది ఉండదండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కళాయి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 కేజీస్ చికెన్ కాబట్టి ఆయిల్ మినిమం 200 గ్రామ్స్ అయినా పడతదండి. మీరు క్వాంటిటీ చూసైతే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉంచాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెను ఆయిల్‌లో వేసుకోవాలి. మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా చికెన్ ఫ్రై చేసుకుంటే ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ అయినా స్మెల్ రాకుండా చికెన్ అయితే మంచిగా ఉంటదండి. ఒకసారి అయితే ట్రై చేయండి. చికెను శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అంతా వేసి అటు ఇటు మొత్తం ఆయిల్ పట్టేలా తిప్పుకోవాలి. ఇప్పుడు మంటను హై టు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ ఒక 10 మినిట్స్ అయితే చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్‌లో ఉండే వాటర్ ఇనికిపోయేంత వరకు కలుపుతూ తిప్పుకోవాలండి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకోవాలి. వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోయి నూనె సెపరేట్ అయిద్ది చూడండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు కూడా రంగు మారుతాయి. రంగు మారిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి పట్టే విధంగా మొత్తం కలుపుతూ ఉండాలండి. తర్వాత ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసి కొంచెం లైట్‌గా మగ్గించిన తర్వాత చికెన్ ముక్కలకు పట్టే విధంగా మొత్తం కలుపుతూ తిప్పుకోవాలి. ఈ అల్లం, పసుపు వేసాక మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెస్ట్ అండి. అడుగు అంటకుండా మంచిగుంటది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 2-3 నిమిషాలైతే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఒక 2-3 స్పూన్లు కారం వేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొనే చేసుకోవాలి ఇదంతా. హై ఫ్లేమ్ పెడితే ఎక్కువ అడుగంటుతూ చికెన్ స్మెల్ మారుతది. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోండి ఇదంతా. ఇలా చేసుకుంటే ఒక 2-3 రోజులైతే మంచిగా స్మెల్ రాకుండా ఉంటది చికెను. ఈ చికెన్ ఫ్రైలో వచ్చేసి ఎలాంటి టమాటోస్ అవేయలే. 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడిని వేసుకున్న తర్వాత చికెన్‌కి పట్టే విధంగా కలుపుతూ తిప్పుకోండి. ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి. మనకి కావాల్సిన ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.